శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 8వ తారీఖున అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్త మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉన్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి మనం గమనించినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా తెలివైన వారని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారు అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వీరిపై పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ దేవుడు కూడా ఎప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ వస్తున్నాడండి. కాబట్టి తప్పకుండా మీరు కూడా దైవబలం మరింత పెంచుకునేందుకు చేయవలసినటువంటి చిన్న చిన్న పనులు కూడా తెలుసుకుందాము. వీరు చాలా అందంగా ఉంటారని, తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయని, వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమించేటువంటి గుణం కూడా అధికంగా ఉంటుంది. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఇక వీరికి జాలి గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అనుభవించారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలు, బాధలు వీరికేమీ కొత్త కూడా కాదు. కానీ ఈ రాశి వారికి ఏంటంటే రాబోతున్నటువంటి రోజుల్లో కూడా అదృష్టం వరిస్తుందని చెప్పుకోవాలి. అయితే ముందు రోజుల్లో మీకు చాలా అద్భుతమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి. విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు అతిపెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారండి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఈ సింహరాశి వారికి రేపటి రోజున అధికంగా వీరి జీవితంలో ఊహించినటువంటి ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. వీరి జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వీరి గొడవల జోలికి మాత్రం అస్సలు పోరండి. ఎవరైనా ఏదైనా అంటే మాత్రము అస్సలు తగ్గరనమాట. మంచి వారికి చాలా మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఆత్మవిశ్వాసము ఈ సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి మాటల్లో చాలా గొప్పతనం కూడా ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడేది వీరికి బాగా తెలుసు. ఇక వీరు ఏదైనా పని చేయాలనుకుంటే మాత్రము దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు. పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. అనుకున్నటువంటి పనిని తప్పకుండా పూర్తి చేస్తారు. ఇక ఈ సింహరాశి వారికి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి చాలా వరకు కూడా లాభాలు అయితే కలగబోతున్నాయి. ధన లాభాలు అయితే ఊహించిన విధంగా అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారికి రేపటి రోజున అధికంగా వీరి యొక్క వ్యాపారంలో కనుక చాలా వరకు కూడా లాభాలు అయితే చేకూరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి రేపటి రోజున ఒకరి వల్ల మాత్రము చాలా వరకు డబ్బు అనేది పుష్కలంగా లభించబోతుంది. కాబట్టి రేపటి రోజు మీరు నిద్ర లేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి రేపటి మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా దేవునికి సమర్పించుకొని తమలపాకులను సమర్పించేసి 11 ప్రదక్షిణలు చేసుకొని వస్తే కనుక రేపటి రోజున మీకు చాలా వరకు కూడా ఐశ్వర్యానికి ఎటువంటి ప్రాధాన్యత ఉండదండి. ఇక మీరు ముఖ్యంగా రేపటి రోజున ఆగిపోయిన పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఎంతో ఎదురుస్తున్నటువంటి మీ కళ కూడా నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. కాలం కలిసి వస్తుందంటారు కదా, అలా మీకు తప్పకుండా అదృష్టం అనేది రేపు వరించబోతుంది. అలాగే ఈ రాశి వారికి వీరి బంధువుల్లోనే వీరికి శత్రులు కూడా దాగి ఉన్నారండి. వీరికి ఎప్పటి నుంచో వీరి వెనక అనేక గోతులు తవ్వుతూ ఉన్నారు. వీళ్ళు చేసే ప్రతి పనిని కూడా వీళ్ళని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అనుకున్న వాళ్ళే వీరిని చాలా వరకు మోసం చేస్తూ ఉన్నారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయాన్ని కూడా అందించలేరు. అయితే వీరి దగ్గర మాత్రం సహాయానికి చాలామంది వస్తూ ఉంటారు. అయితే సహాయ నిమిత్తమై వీరి దగ్గర ఉన్నది కూడా మొత్తం కూడా ఊడి చేసుకొని ఈరోజు ఏమి లేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు ఈ సింహరాశి వారు. కాబట్టి ఈ సింహరాశి వారికి ఎంత నిష్కలంగా మంచి మనసుతో ఉంటారో అంతే విధంగా దైవబలం అనేది కూడా వీరికి తోడుగా ఉంటుంది.
పరమేశ్వరి అనుగ్రహము వీరిపై చాలా పుష్కలంగా అయితే ఉంటుంది. దానివల్ల వీరికి తగిలేటువంటి ప్రమాదాలు కూడా చిన్న చిన్న వాటిగా తొలగిపోతూ ఉంటాయి. వీరి జీవితము పూర్తిగా మారిపోతుంది. అనుకున్నటువంటి కోరికలు కూడా సకాలంలో నెరవేరుతాయి. జీవితంలో తిరుగైతే ఉండదండి. ఇక మీరు ఊహించినట్టు ధనలాభాలు కలగడం చూస్తారండి. ఇంట్లో కూడా డబ్బుకి ఎలాంటి లోటు అయితే ఉండదు. మీ అనారోగ్యం సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా కుటుంబంలో కూడా రేపటి రోజున అందరూ సంతోషంగా రేపటి రోజున చాలా రోజుల తర్వాత మీరు గెట్ టుగెదర్ కంటిన్యూ చేసుకుంటారు. ఒక కుటుంబ సమయాన్ని కూడా కేటాయించబోతున్నారు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి విలువలను మరింత ఎక్కువగా పెంచుకుంటారు. అలాగే పెద్దవాళ్ళతో చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత సమయాన్ని కేటాయించి వారితో మీరు ప్రేమానుభవాలతో మెలగటం అయితే జరుగుతుంది. ఇక పిల్లలతో కాసేపు మీరు సమయాన్ని కూడా గడపబోతున్నారు. అలాగే మీ చుట్టూ కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వారిపై ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే మీ పైన కుళ్ళు కుతంత్రాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. దానివల్ల మీకు నరదిష్టి అనేది కూడా బాగా పెరిగిపోతుంది. కొంచెం మీరు ఈ మధ్య మానసికంగా ఒత్తిడికి గురవుతుండటం వల్ల జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. మీకు కనుక నరదిష్టి ఉంటే ఉదయం లేచిన వెంటనే ఉప్పుతో దిష్టి చేసుకొని బయటపడేయండి. లేదంటే కుంకుమ కలిపినటువంటి నీటితో దిష్టి తీసుకొని బయటపడేయండి. దానివల్ల మీకు ఉన్నటువంటి నరదిష్టి కూడా మొత్తం తొలగిపోతుంది. అలాగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ఇక ఈ సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారని చెప్పాం కదండి. మరి ఆ శుభవార్తలో మొట్టమొదటి శుభవార్త ఏంటంటే కనుక మీరు ఏదైనా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే అనుకున్న కొత్త స్థలాన్ని అయితే మీరు కొనాలని చెప్పి చూసిన వారికి తప్పకుండా మీకైతే మీ కళ నెరవేరబోతుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించినటువంటి పనులు కూడా జరగడం అయితే మీరు చూస్తారు. ఇక దానికి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవడం కానీ లేదంటే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండటం కానీ జరుగుతుందన్నమాట. ఇక మరొక శుభవార్త ఏమిటంటే కనుక వివాహం కాని వారికి ఖచ్చితంగా రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగటం చూస్తారు. కాబట్టి ఈ సింహరాశి వారికి 2 శుభవార్తలు అయితే మీరు వినడం తప్పక జరుగుతుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో మంచి ఇబ్బందులు లేకుండా చక్కగా లాభాలు అయితే వస్తాయి. విద్యార్థులకైతే మంచి జీవితం అయితే ఉంటుంది. అనుకున్నటువంటి కల కూడా నెరవేరిపోతుంది. మంచి విద్యను కూడా మీరు అభ్యసిస్తారు. ఇక ఈ సింహరాశి వారికి ఇప్పటి వరకు ఒక జీవితం అయితే రాబోతున్నటువంటి రోజుల్లో మరొక జీవితం అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసము మీరు చేయవలసినటువంటి పనులు మీరు ఏదైతే చేస్తారో అది అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. పని మీరు చేసుకుంటూ ఉండడం వల్ల ఇంట్లో కూడా రేపటి రోజున గొడవలు పడకండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. అలాగే మీరు రాబోతున్నటువంటి రోజుల్లో అధిక ధనలాభం అయితే మీ పనుల్లో మీకు కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. అలాగే మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. జీవితంలో ఏదైనా సాధించినటువంటి గొప్ప సంకల్పం కూడా మీలో నిండుగా ఉంటుంది. దానికోసము ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పకైతే చూస్తారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. నా అనుకున్న వాళ్ళ కోసము ఏదైనా చేస్తారు. మీరు నిస్వార్థమైన మనసుతో ఉంటారు. కాబట్టి మీరు ఏది కోరుకున్నా కూడా టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీ మనసు వెన్నపూస లాంటిది. అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు మీలాంటి వారికి ఎందుకంటే అన్యాయం జరుగుతుంది. ఒకవేళ అన్యాయం జరిగినా కూడా భగవంతుడు మాత్రం చూస్తూ ఊరుకోడు కదండి. కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఆలోచించకుండా టెన్షన్స్ పడకుండా బాధపడకుండా మనసును కొంచెం నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండండి. కాబట్టి మీకు తెలియనటువంటి ఏ శక్తి మిమ్మల్ని నడిపిస్తుందో తెలుసుకోండి. అదే భగవంతుని యొక్క అనుగ్రహం అని తెలుసుకోండి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వెళ్ళండి. పరమేశ్వరుని ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఆపద వచ్చినప్పుడు కూడా పరమేశ్వరుని తలుచుకోండి. అలాగే మీరు రోజులు ఎలాగో గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే రేపటి రోజున దైవానుగ్రహాన్ని పొందడం కోసము ప్రతిరోజు కూడా మీరు పూజ చేసినా చేయకపోయినా కనీసము మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకున్నా చాలు. లేదంటే కులదేవత యొక్క ఆరాధన చేసుకున్నా మీకు అన్ని రకాలుగా కూడా మంచిదే జరుగుతుంది. అలాగే డబ్బు కూడా ఎటువంటి సమస్యలు అయితే రావు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి రేపటి రోజున కొంతమంది వ్యక్తులతో మాత్రం చాలా దూరంగా ఉండటం అయితే మంచిది. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. వారి వల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు అయితే రాబోతున్నాయి. కాబట్టి అనుమానించడం అందరిని అర్థం కాదండి. కొంతమందిని మాత్రం మీరు ఆచితూచి వారి మాటలను మీరు అర్థం చేసుకొని దూరంగా పెడితే మంచిది. ఇక పరమేశ్వర అనుగ్రహం మీపై ఉంటుంది. కాబట్టి శివానుగ్రహం కోసం మీరు శివాభిషేకం చేసుకోవడము, అలాగే ప్రతిరోజు కూడా చక్కగా వీలుంటే శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటుండటం వల్ల కూడా మీకు బాగుంటుంది. సోమవారం కాబట్టి బుధవారము మీరు ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెట్టాలంటే మాత్రము మీకు అంతగా కూడా మంచి జరుగుతుంది.
ఇక అలాగే మీకు 2 రోజులు ఏంటంటే కనుక ఆకుపచ్చ రంగు బట్టలు మాత్రం అస్సలు వేసుకోకండి. దానివల్ల మీకు కొంచెం అంటే ప్రతికూలతలు కనిపించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏదైనా కానీ అంటే కొన్ని రోజులుగా మీరు జరగటం లేనటువంటి పనిని కూడా రేపటి రోజు తప్పకుండా జరగటం అయితే మీరు చూస్తారు. అదేవిధంగా ఈ రేపటి రోజున ఈ సింహరాశి వారికి అన్ని రకాలుగా సద్వినియోగం చేసుకొని మీ పనులను మనసును నిర్మలంగా ఉంచుకొని రేపటి రోజున మీ పనులను కూడా సకాలం జరగటానికి మీరు ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. కుటుంబంలో సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉండటం వల్ల మీ జీవితాన్ని కూడా ఆనందమయం చేసుకోవడానికి మీరు తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీకు ఎటువంటి సంకల్పం ఉన్నా ఏ కోరిక ఉన్నా కానీ రేపటి రోజున తప్పకుండా ఉదయం కానీ సాయం సంధ్యా సమయంలో కానీ ఇంట్లో దీపం పెట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని భగవంతుడి దగ్గర చెప్పుకోండి. వీలుంటే రేపటి రోజున మీరు ఏదైనా కానీ ఒక చిన్న నైవేద్యంగా బెల్లం ముక్క కానీ లేదంటే మీ శక్తి మేర ఏదైనా నైవేద్యం చేసి గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టండి. మీ మనసులో ఉన్నటువంటి మాటలకు భగవంతుడికి చెప్పుకోండి. నమ్మకంతో భక్తితో మీ మనసులో ఉన్నటువంటి మాటలను పూర్తిగా భగవంతుడికి చాలా నిమగ్నం చేసి అన్నీ కూడా చెప్పేస్తాం. ఇంకా మా మనసులో ఎటువంటి బాధ లేనటువంటి ధైర్యాన్ని ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో అప్పుడే మీకైతే అన్ని రకాలుగా కూడా మీ విజయం అయితే మీ చేతిలో ఉంటుందండి. మరి తెలుస్తా కానీ సింహరాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.